నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం హరిహర పుత్ర శ్రీ అయ్యప్ప స్వామిని నమః అనే హరిహరుల అంశతో అలరారుతున్న స్వామిని వేనోళ్లు కీర్తించే భక్తులకు శబరిమలలో మాదిరిగా ఆదిలాబాద్ జిల్లాలో మందమర్రి గ్రామంలో నెలకొని ఉన్న దివ్యమైన పవిత్రాలయం శ్రీ అయ్యప్ప హరిహర క్షేత్రం. శైవ వైష్ణవుల సంగమ తత్వాన్ని వ్యక్తం చేసే అపురూప క్షేత్రం ఈ ఆలయం. మందమర్రి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. పాండ్య వంశోత్తముడైన ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయం 2001 వసంత పంచమి రోజున శ్రీ 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 అయ్యప్ప సేవా సమితి ఉపేంద్రనాథ్ గురుస్వామి తన తోటి సహచర బృందం సహకారంతో నిర్మించిన ఈ సన్నిధానం కొంతమంది పేరుగాంచిన గురుస్వాముల అమృత హస్తాలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి ఈ ఆలయం భక్తుల పాలిట పుణ్యధామమై విలసిల్లుతోంది. అయం హి కృత నిర్వేశో జన్మకోట్యం హపామపి యద్వ్యాజహర వివశో నామ స్వస్త్యయనం హరేహి. సమస్త పాపములను నశింపచేయుటే భగవన్నామం యొక్క శక్తి. అలాంటి నామధేయం కలిగిన భగవత్ స్వరూపాలలో హరిహర సంగమ రూపుడైన అయ్యప్ప స్వామి విశిష్టావతారుడు. ఆ శరణుఘోష ప్రీని కృప కూడా భూలోకవాసులకు పుష్కలంగా లభిస్తూనే ఉంది. ఆ పరంపరలోనే ఆ శబరిగిరి వాసుడు ఆయా క్షేత్రాలలో వెలసిన ధామాలు పుణ్యసీమలై అలరారుతున్నాయి. ఆ కోవలోనిదే ఈ మందమర్రి అయ్యప్ప స్వామి ఆలయం. మందమర్రి గ్రామానికి నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయం ఎంతో వైభవోపేతంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయ మూల విరాట్టైన అయ్యప్ప స్వామి పట్టాబంధ ఆసీన భంగిమలో ఓ సుందర మనోహరుడుగా దర్శనమిస్తాడు. సకల జీవుల పట్ల కరుణ చూపే ఆ హరిహర తనయుడు శబరిగిరి క్షేత్రాన ఏ విధమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడో అదేవిధంగా ఈ మందమర్రి క్షేత్రాన కూడా దర్శనమిస్తున్నాడు. కేరళ తీరాన శబరిమలై వెళ్లలేని భక్త శిఖామణులకు అందుబాటులో దర్శనమిచ్చేందుకే అన్నట్లుగా ఈ మందమర్రిలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయ ప్రాంగణ ద్వారం భక్తులను ఎంతో ఆనందభరితులను చేస్తూ సాదరంగా ఆహ్వానిస్తుంది. అందమైన ముఖద్వారం పచ్చని వన్నెలు దిద్ది ద్వారం నుదుటి భాగాన అయ్యప్ప స్వామి పట్టాబంధం వేసుకుని దివ్య మనోహర రూపంతో కూర్చొని ఉంటారు. ఆ సూర్యోదయ వేళలో పక్షుల కిలకిలా రావాలు పచ్చని చెట్ల నడుమ అలరారే మందమర్రి అయ్యప్ప ఆరామాన్ని చూపిస్తున్నాడు ఆ ఉదయభానుడు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఆ హరిహరపుత్రుని ఎదురుగా ఒక ఉద్యానవనం నిర్మించారు. ఆ ఉద్యానవనంలో శివుడు తపోభంగిమలో ఛత్రఛాయ నీడలో ఎంతో తేజోరూపుడై భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. మందమర్రి గ్రామంలో కొందరు భక్తులు ప్రతి సంవత్సరం మాలలు ధరించి శబరిమలకు వెళ్లేవారు. వారిలో ఉపేంద్రనాథ్ అనే గురుస్వామి కొంతమంది సహచర బృందంతో కలిసి ఒక సన్నిధానం నెలకొల్పి భజనలు చేసుకుంటూ ఉండేవారు. కొంతకాలం గడిచిన తరువాత దేవాలయం కట్టాలని కృతనిశ్చయంతో ఈ దేవాలయాన్ని నెలకొల్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో వైభవంగా కొనసాగుతూ తెలంగాణకే తలమానికమైన అయ్యప్ప మందిరంగా ఈ దేవస్థానం భాసిల్లుతోంది. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే.
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం. గర్భాలయంలో ఆ మోహినీసుతుడు నిజంగానే సమ్మోహనంగా కొలువుదీరాడు. ఆ శివకేశవుల పుత్రుడు వారిరువురి అందచందాల్ని పంచుకొని అవతరించిన వాడేననిపించేలా సుందర సుమనోహరాకృతి భక్తులకు కనువిందు చేస్తుంది. విశ్వ సమస్త కార్యార్థమై భక్తులందరికీ అభయాన్ని ప్రసాదిస్తూ ఆ అయ్యప్ప స్వామి అందరి దైవంగా గోచరమవుతాడు. గర్భాలయంలో స్వామివారు ఆసీన భంగిమలో జగదేక సమ్మోహన రూపంతో దర్శనమిస్తాడు. పట్టాబంధ భంగిమలో కూర్చుని కారుణ్యమూర్తిగా శాంతరూపుడై ఆ మోహినీ సుతుడు దర్శనమిస్తాడు. శిరస్సున రజత కిరీటంతో మెడలో పూలమాలలతో అభయహస్తంతో అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు. బంగారు తాపడ మద్దిన మకర తోరణంలో చిరుదివ్వల కాంతిలో దివ్య తేజోరూపుడై హారతులు అందుకుంటూ జ్యోతి స్వరూపుడై కనుల విందుగా భక్తులకు దర్శనమిస్తాడు. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమనుచు దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులనరిల్చు తప్పులకు వివిధ పూలమాలలతో హారతులు అందుకుంటూ కనుల విందుగా భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు ఆ మణికంఠుని హారతిని అందుకుని ధన్యులమైతిమి దేవా శరణు శరణుమయ్యా అయ్యప్ప అంటూ ప్రణమిల్లుతారు. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. శుద్ధోదకేన సుస్నానం కర్తవ్యం హరిహర నందన అన్నట్లుగా ఈ హరిహర సుతునికి
పంచామృతాలతో అభిషేకాదులు కన్నుల పండుగగా అతి వైభవంగా జరుపుతారు. భక్తులెల్లరూ ఆయా పూజాది కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. స్వామివారిని భక్తి విశ్వాసాలతో కఠోర నియమ నిష్టలతో కొలుస్తారు. స్వామివారికి శబరిమలలో చేసినట్లుగా అభిషేక వేడుకలు చేస్తారు. ఈ దేవాలయంలో జరిగే పంచామృతాభిషేకాలను భక్తులు చూసి తన్మయానంద భరితులవుతారు. భక్తులు వరుసలో నిలుచుని అర్చకులు అందచేసే హారతి అందుకుని పరితృప్తి నొంది మనసారా నమస్కృతులు చెల్లించుకుంటారు. ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా రెండు మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు రెండు జన్మ లేకుండాని చూసే స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా. ఈ దేవాలయ ప్రాంగణంలో శైవ వైష్ణవ దేవగణమంతా కొలువయ్యున్నట్లుగా గణపతి, పంచముఖ నాగేంద్ర స్వామి, కుమారస్వామి, సంతోషిమాత, కాశీ విశ్వేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, రమా సహిత సత్యనారాయణ స్వామి మొదలగు దేవతా పరివారం కొలువుదీరి భక్తులను సదా రక్షిస్తున్న ఉపాలయాలను కూడా దర్శించుకుందాం. ఈ దేవాలయంలో మరో ప్రక్కన శివాంశ సంభూతుడు, వాయునందనుడు అయిన ఆంజనేయుడు కొలువై ఉన్నాడు. పూలమాలలతో పట్టు వస్త్రాలు ధరించి విష్ణునామంతో ఎంతో సుందరంగా భక్తులకు దర్శనీయుడవుతాడు. ఆంజనేయునికి భక్తులు నమస్కృతులు చెల్లించుకుంటారు. సూక్ష్మరూపమున సీతమ్మనుగని ముద్రిక నిడగా దీవించు వికట రూపమున తన బాలముతో లంకను కాల్చిన ధీరునికి జయ హనుమానుని జయమని పాడరే సుగుణధాముని శరణనరే. ఈ ప్రాంగణంలో మరో ప్రక్కన కైలాసవాసుడు దర్శనీయమవుతాడు. రజత తాపడ మధ్యన మకర తోరణంలో పంచపడగల నీడలో మెడలో రుద్రాక్షమాలలు అలంకరించి భస్మపుండ్రాలు దిద్ది త్రిశూలధారి అయి భక్తులకు దర్శనమిస్తాడు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే
पशुपते हृत्कल्पितं गृह्यता सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं स्वादुदं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ఆ తేజోరూపునికి అర్చక స్వాములు హారతులు సమర్పించి భక్తులకు అందచేస్తారు. శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा ఆ దేవదేవుని ఎదురుగా స్వామికి నిత్య సేవకుడైన నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఆ నందీశ్వరుడు స్వామివారి ఆజ్ఞకు ఎదురు చూస్తున్నట్లుగా కొలువుతీరి ఉంటాడు. భక్తులు ఆ బసవేశ్వరునికి కూడా నమస్కృతులు చెల్లించుకుంటారు. ఈ దేవాలయంలో మరో ప్రక్కన సంతోషీమాత కృష్ణశిలారూపిణిగా రజిత కిరీటధారిణి అయి దర్శనమిస్తుంది. వివిధ రకాల పూలమాలలు అలంకరించి ఎర్రని చీర ధరించి త్రిశూలధారిణి అయి భక్తులకు వరాలు తీర్చే జగన్మాతగా దర్శనమిస్తుంది. ఆ మాతను భక్తులు నానా విధాలుగా అర్చించుకుంటారు. సౌమ్యరూపిణి మాత సంతోషి సర్వభాగ్యములీవి సంతోషి సౌమ్యరూపిణి మాత సంతోషి సర్వభాగ్యములీవి సంతోషి सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च
మరో ప్రక్కన పంచపడగలతో తిరునామం దిద్ది బంగారు తాపడమద్దిన మకర తోరణంలో హంసలు వీక్షిస్తున్నట్లుగా ఇరు ప్రక్కలా పొదగబడిన నాగేంద్రస్వామి దర్శనీయమవుతాడు. ఆ పంచపడగల నాగేంద్రస్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటూ కైమోడ్పులర్పిస్తారు. స్వామివారి విశేష దినములలో స్వామివారి మహిమలు తెలియచెప్పే కథా విశేషాలతో శాస్త్రీయ నృత్యార్చనలు చేస్తారు. అలాగే కొందరు భక్తులు కోలాటాలు భజనలతో కనువిందుగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవం వైష్ణవం ఒక్కటేనని చాటి చెప్పిన అద్వైత భావనకు మందమర్రి అయ్యప్ప క్షేత్రం అద్దం పడుతుంది. హరిహర క్షేత్రంగా పూజింపబడే ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి కృపా కటాక్ష వైభవం మనందరిపై నిరంతరం వెల్లివిరియాలని సభక్తితో ప్రార్థిద్దాం. స్వామియే శరణమయ్యప్ప. అనేక ప్రాంతాల నుండి రైలు రోడ్డు మార్గాలలో ఆదిలాబాద్ చేరుకుని అక్కడి నుండి ఇంద్రవెల్లి, కెరిమెరి, ఆసిఫాబాద్, బెల్లంపల్లి మీదుగా మందమర్రి వెళ్లి శ్రీ అయ్యప్ప స్వామిని భక్తులు ఆరాధించుకుంటారు. ఆ హరిహర సుతుడు అభీష్ట వరదాయకుడు శ్రీ అయ్యప్ప స్వామి ప్రతి భక్తునకు వారి వారి మనోవాంఛలను తీర్చే మహిమోపేతుడు. ఆ మణికంఠుడు మనందరినీ చల్లగా చూడాలని, సర్వజనులను సుఖ సంతోషాలతో వర్ధిల్ల చేయాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.